ఆయన వాదనలు వినాలి, ఆయనను చూడాలని చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా. అందుకే మాటలో కూడా మనం దైవజనులైనటువంటి ప్రతి దినము సాయంకాలం వస్తూ గడిపిన కాలం జనలు అని మన చదివి దైవజనుడు గురించి తెలియజేస్తారు. పిల్లలని ఆయన యేరుశలేములో శ్రమపడుచు, యేరుశలేములో శోధించబడుచు, యేరుశలేములో ఆయన నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఆయన ఒక మనశ్శాంతి కోసం పెడుతున్నారు. ప్రతి రాత్రి అక్కడికి వెళ్ళేవాళ్ళని మన దైవజనుడు భాషలో రాసినటువంటి మాట. ప్రతి రాత్రి కూడా ఈ శ్రమల కాలంలో ప్రతి రాత్రి కూడా పథకంగా శ్రమపడినప్పుడు రాత్రి ప్రాంతానికి వెళ్ళేవారు. పిల్లల మనశ్శాంతి లేదా విశ్రాంతి పిల్లలని కూడా మనం నమ్మవచ్చు. బహుశా ప్రయాణాలు చేసుకుంటాం, పథకాలను ప్రతిజ్ఞ చేసుకుంటాం, ఇంటిని పొలముని పిల్లల అనేకమైనటువంటి పనులు, పిల్లల అనేకమైన సాధనలు, పిల్లల మనకి గడుపుతుంటే రాత్రి మనకి ఏమవుతున్నారు అంటే విశ్రాంతి అవసరం. పిల్లల రాత్రి ఈ విశ్రాంతిలో ఈ కష్టము, ఈ ప్రయాసము, ఈ కలిమి, ఈ శ్రమ, ఈ శోధన అంతా మర్చిపోతాం. పిల్లల విడిచిపెట్టడం, మర్చిపోవడం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఏం జరిగింది జరగబోయేది తెలియదు. పిల్లల పట్టణంలో నేను చెప్పు వేరే మంచిది. పిల్లలని తెలుస్తా ఏమీ తెలియదు, ఏం జరిగినా ఏమైనా ఏ పరిస్థితి ఏమీ తెలియదు. పిల్లల అయితే నిద్రపోవడానికి వాడు కానీ ఆయన విశ్రాంతి వరకు, ఆయన విశ్రాంతి వరకు, ఆయన నెమ్మది శాంతి వరకు ప్రతి రాత్రి పగలు యేరుశలేములో శ్రమ. పిల్లల రాత్రి వెళ్ళి పిల్లల మరి వెళ్ళినటువంటి కాలం వెళ్ళిన తర్వాత ఈ శ్రమలన్నీ కూడా పిల్లల మర్చిపోవాలి. బహుశా పిల్లల మరి దేవుడు ప్రతి సభలో ఏదైతే పిల్లల ప్రతి రోజు సభలో దేవుడు ఏదైతే పిల్లల మరి ఏదైతే వెళ్ళి ఆనందించేవాడు. పిల్లల బహుశా తల్లిదండ్రులైనటువంటి వారి అనుభవం ఉన్నది. పిల్లలైనటువంటి వారు కష్టపడడం పద్ధతి చేసి ఇంటికి వచ్చేసరికి ఆ బిడ్డలు రాగానే వీరి ప్రయాసంతా చూడాలి, వీరి కష్టమంతా చూడాలి, వీరి పదవి
దాటాను. ఎప్పుడు దాటాను? ఏడుస్తాడు కదండి. ఎదిగానేమో పిల్లలు చేస్తారు. అది అనుభూతి కలగలేదే మీకు? మాకు అనుభవం తెలుసు. పిల్లల కాబట్టి మాట్లాడారు. అనుభవించినప్పటికీ వాడుతున్నప్పుడు పరిస్థితి జరుగుతాయి. మాట్లాడేటమ్మా నాకు రోజు లేదు, వాడు లేదు, అక్కడ ఏం చేస్తారు? పిల్లల ఈ అనుభవం వస్తుంది, పిల్లలు వస్తుంది. మాట్లాడలేదు. ఎదిగిన తర్వాత ఏడే పనులు ఉంటుంది. సరే అయితే పిల్లల ప్రభువు ప్రజలంతా కూడా మరి ఈ రాజకీయంలో ఆయన ప్రేమించేవారు, ఆయన ఆదరించేవారు, ఆయనకు పరిచర్య చేసేవారు, ఆయన సంతోషపరిచేవారు, ఆయన మాట వినేవారు, ఆయన ఎలా చేయాలా పిల్లలు పుట్టి ఆయన సంతోషపరిచేవారు. ఎవరో మరియా, మార్తా, లాజరు, ఈ ముగ్గురు అన్నమాట. ఈ ముగ్గురు బట్టి ఆయన చాలా సంతోషించేవారు. పిల్లలు చాలా ఆనందించేవారంటే బహుశా పదనంగా శ్రమపడినా కానీ రాజయ్యేసరికి ఈ ముగ్గురు బట్టి కూడా పిల్లల ఆనందము గొప్ప సంతోషము ఆనందము కలిగి ఉన్నది. అందుకే పిల్లల కాలంలో పిల్లల శ్రమణ కాలంలో ఈ రాజకీయాలను ఎక్కువగా దర్శించాలని, ఎక్కువగా ఈ రాజకీయాలు వెళ్ళాలని పిల్లల వాహనాలను చూడడం. సరే పిల్లలని ఏం చేయాలి అనగా మనము మా మర్యాదలే పిల్లల మనము కూడా ఉండాలి. దైవజనులారా మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఏమన్నాడండి? మనల్ని సృష్టించినటువంటి ప్రభువు, మనల్ని సృష్టించినటువంటి ప్రభువు అంటే మనము ఆయన శ్రమలను, మనము ఆయన పొందినటువంటి ఆ శ్రమలను, ఆ జన్మలను, ఆ కార్యములను వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటే సంతోషించేవాడు, ఆనందించేవాడు. పిల్లల రెండవ భాగంగా యోహాను సువార్త 12వ అధ్యాయము దైవజనులు 20 నుంచి 50 వచనాలు ఈ రోజుల్లో పాఠము రాశారు. పిల్లల మత్తయి సువార్తలో వచ్చింది, అలాగే మార్కు సువార్తలో వచ్చింది. ఆ వాక్యం కూడా ఆయన వెళ్ళాలని ఆ రెండు చోట్ల ఉంటుంది. అయితే మరి చూసి యోహాను సువార్త 12వ అధ్యాయంలో పిల్లల 20 నుంచి 50 వచనాలలో మరి ఈ రోజు వాక్యాన్ని కూడా అందించారు. మొదటిలో కొన్ని విషయాలు మనం చూడమండి. ఆ పద్ధతిలో ఆరాధించేవాళ్ళు ఒకరు గ్రీసు దేశంలో ఉండేది. గలిలయలోని బెతస్దా వాడైన ఫిలిప్పుతో వచ్చి మేము యేసు చూడగలుగుతున్నామని ఆయనతో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రలో చెప్పాను. ఆంధ్రలో వచ్చి యేసు వచ్చింది. అప్పుడు యేసు వారిని చెబుతున్నారన్నమాట, క్రీస్తు దేశంలో లేని వారు యేసు వారిని చూడాలని వచ్చారు. పిల్లల వారు వచ్చి కూడా ఆయన శిలువ శ్రమకు వెళ్ళేటువంటి కాలంలో
ఎంతో ఎత్తును చూశారు. అలాంటప్పుడు ఆయనకి మహిమ కలుగుతున్నారా? అనలేదు. ఆయనకి మహిమ కలుగుతున్నారా? మరి ఎప్పుడు కలుగుతున్నారా? ఇప్పుడు శ్రమ కాలంలో మహిమ కలుగుతుంది అన్నాడు. ఏ కాలంలో అనగా శ్రమ కాలంలో దేవునికి మహిమ కలుగుతుంది. శ్రమ ద్వారా మహిమ ఉన్నది. శ్రమ ద్వారా మహిమ ఉన్నది. అందుకే మన దైవజనుడైనటువంటి దేవాలయ గారు ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆ ఆహారాన్ని భరించలేని స్థితిలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి పురుషులవారు ఒకవేళ అయ్యా చెప్పకుండానే వారు ఆ వ్యాధిని వారికి స్వస్థపరచమని వారు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు వారి దగ్గరికి పిలిచి, నా వ్యాధి వరకు మీరు ప్రార్థన చేయొద్దు. దేవుని దగ్గర నా మహిమ తగ్గిపోతుంది అని చెప్పాడు. ఏది తగ్గిపోతుంది? దేవుని దగ్గర నా మహిమ తగ్గిపోతుంది. మనిషికి దేవుని దగ్గర మహిమ ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఈ లోకంలో బహుమానాలు కలిగి ఉంటున్నాడు. ఈ లోకంలో పదవులు వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, బంగారం వచ్చినప్పుడు, ఫలాలు వచ్చినప్పుడు, వస్త్రాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో శ్రమపడినప్పుడు, ఈ లోకంలో కష్టపడినప్పుడు, ఈ లోకంలో హింసించబడినప్పుడు, శోధించబడుతున్నప్పుడు దేవుని దగ్గరికి ఏం జరుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుని దగ్గరికి ఏం కలుగుతుందా? మహిమ కలుగుతుంది. ఇది అనుభవం ప్రభుత్వానికి. మన దేవుని దేవాలయాన్ని కూడా ఈ అనుభవం ఉంది. కాబట్టి శ్రమను భరించాలి. అందుకే మహిమ కోరువారు ఈ శ్రమలోనే కొలువులోకి వచ్చి కారణం లేనివారు. ఎక్కడికి? శ్రమలు అనే కొలువులోకి వచ్చి కారణులైతే పిల్లవాడు ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మహిమ రావాలంటే, మహిమ కావాలంటే శ్రమ అనుభవించాలి. అందుకే ఇక్కడ బ్రహ్మాండం కూడా పిల్లలు ఏం చెప్తున్నారంటే, పిల్లలు మనుషుల కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది అని మరణం గురించి చెప్పారట. దేవుని గురించి చెప్పారు, మరణం గురించి చెప్పారట. పిల్లలు ఏం చెప్పారట? చదువు ఒకసారి 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావును పొందినడా, అది ఒంటరిగానే ఉండు. అది చచ్చినదా విస్తారమైనటువంటి ఫలములు, అంటే విస్తారమైన గింజలు గోధుమ గింజలు వచ్చును. చదువు పడండి. ఒక అది ఒంటరిగానే ఉంటుంది. కానీ భూమిలో పడి అది చనిపోయినట్లయితే దాని ద్వారా ఫలము వచ్చి అక్కడికి ఫలించి విస్తారమైనటువంటి గింజలు వస్తాయి అనేది ఉన్నటువంటి మాట. అనుభవంలో గత కాలంలో వ్యవసాయ పనులు చేసేవారు ధాన్యం చదివేవారు. ఒక ఒంటి గింజ ఆ బురదలో వేసినప్పుడు దాంట్లో మొక్క వస్తే
కదండి. కాబట్టి ఈ చాలా వచ్చింది, అది చనిపోవడం వల్ల వచ్చింది, అది భూమిలో పడేది, చనిపోవడం బట్టి వచ్చింది. అలాగే ఇంకా మనకు ఆరాధన కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు భూమిలో పాడేది, అందులో వస్తుంది, మొక్క వస్తుంది. భూమిలో పాడిన తర్వాత కాయం ఉండదు కదా, చచ్చిపోతుంది మన వాస్తు. ఇక్కడ వాక్యం ఉన్నట్టుగా అదే చచ్చిపోతుంది. కానీ అందులో చూసినటువంటి మొక్క చాలా కాయలు కాస్తుంది. అలాగే ఆ భూమిలో పడడానికి సాగకపోతే చెట్టు కాయలు వస్తాయి, మనకి రాదు. ప్రభు కూడా చెప్పారు, మనమందరూ ఫలించాలంటే, మనమందరూ నిత్య జీవానికి చేరాలంటే ఒక్క గింజగా ఉన్న ప్రభు మరణించాలి. మనం ఏం చేయాలి? మరణించాలి. ఆ విషయాన్ని చెప్పారు ప్రభు వారి రోజు. ఒంటరిగా ఉంటుంది. భూమిలో పడి చనిపోయినట్లయితే విస్తారం ఏం చేస్తున్నా ఫలిస్తుంది. ఏదో ఒక్క మరణము ఎన్ని కోట్ల జనాభా ఆధారుని అంతవరకు ఎంత ఎన్ని వేల రోజులు, లక్షల రోజులు, కోట్ల రోజులు ఉన్నటువంటి జనాభా అందరూ రక్షించబడడానికి ఆయన ఒక్క మరణము, వారందరూ ఫలించడానికి ఆయన ఒక్క మరణము, వారందరూ నిజ జీవానికి వారసులవడానికి ఎవరు మరణము? యేసు మరణం. నిజమే, ఏ మనుషుని మరణము ఎవరికి ఉపకారం ఉండదు. ఒక మనుషులు చనిపోయే ఉపకారం రాదు. కానీ యేసయ్య మరణము ఎవరి మరణమా? యేసయ్య మరణము నరులందరి ఉపకారమే. కారణము అయ్యా అంటారు, పాపాలను, వ్యాధులను, శిక్షలను, మరణపాలను ఎవరంట ఇవన్నీ వెళ్ళి మనకి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. జీవంలో ఏం చేస్తాము? ప్రవేశిస్తాం. ఒక మాట చెప్తాను, ధర్మీయ మహారాజు భక్తుడు అంటాడు, నేను పురుగులు మాట్లాడు. ఏమంటాడు? నేను ఎవరిని? పురుగులు మాట్లాడు. పురుగులు అంటాడు. ఒక మహారాజుని ఆయన అంటే పురుగులు అన్నాడు. అది చాలా తక్కువది, మరి చాలా విలువైనది, ఏమైనా మనం నాటిన సరిగా కనబడుతుంది అన్నట్టుగా మనం ఉంటాం. పురుగు నిజంగా పురుగు పిల్లలు పెట్టింది. పురుగు ఏం చేస్తారా? పిల్లలు పెట్టింది. పిల్లలు పెట్టిన తర్వాత ఈ పురుగు వెళ్ళి ఆ పిల్లలకి ఏది ఆహారం తేలి ఈ పురుగు వెళ్తే దీనికి ఆహారమే తినగలదు, కానీ పిల్లలకి తీసుకువెళ్ళి ఆహారం పెట్టాలి. అందుచేత ఆ పురుగు ఏం చేస్తుంది అంటే పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లల దగ్గర ఆహారంలో ఉండిపోతుంది. ఎలాగా? ఆహారంలో ఉండిపోతుందట. అప్పుడు ఆ పిల్లల పురుగులన్నీ ఏం చేస్తాయి? ఈ తల్లిని పొడుస్తుంది తిని అవి బలం తెచ్చుకొని వాటికి వెళ్ళి ఆ ఆహారం సంపాదించుకుంటాయి. ఇవి కొన్ని దినాలు ఆ తల్లి వాటికి ఏమైపోతుంది? ఆహారం అయిపోతుంది. అంటే తల్లి బ్రతకాలి, జీవించాలి అనుకుంటుందా? అనుకోవడం లేదు. తన పిల్లలు బ్రతకాలి. తాను చనిపోయిన పర్వాలేదు, తాను ఏమైనా పర్వాలేదు, కానీ తాను పిల్లలు మాత్రం ఉండాలి, బతకాలి అని చెప్పి ఆ పురుగులు ఉంది. పిల్లలు కాబట్టి ఆ పురుగు ఆ పిల్లలకి ఏమైపోతుందంటే ఆహారం అయిపోతుంది. మరి కొన్ని దినాలు అవి పొడుస్తుంది, పిరిగుడిని తిని ఆ తర్వాత ఆహారం సంపాదించుకోవడానికి వెళ్తే పిల్లలు అవయవాలు
ఆయన ఆదరించేవారు, ఆయన ప్రేమించేవారు ఉన్నారు, ఆయన మాటలు వినేవారుగా ఉన్నారు. ప్రియులారా, మనము కూడా అలా ఉండాలి. ప్రియులారా, కాబట్టి దేవుడికి మహిమ ఉన్నట్లుగా, సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ ఉన్నట్లుగా ప్రియులారా ఆ ఊరు ఉన్నారు, మనం కూడా అలాగే ఉండాలి. అలాగే రెండో మాటలో చూసినప్పుడు మట్టిలో పడి, భూమిలో మట్టిలో పడి చావకపోతే అది ఒంటరిగా ఉంటుంది, అది చచ్చినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. యేసు ప్రభు నరులందరూ ఏం చేశారట? చనిపోయారు. ఎందుకు? నరులందరూ నశింపగా నిత్యజీవం పొందాలి, ఫలించాలి. ఏమవ్వాలి? నశింపగా నిత్యజీవం పొందాలి. జీవంలో మనమందరి ఫలించేవారుగా ఉండాలని మనకు ఆయన మరణించారు. ఆ శిలువ మరణం ద్వారా పాప పరిహారం, వ్యాధి పరిహారం, శిక్ష పరిహారం, మరణ పరిహారం కలుగుతుంది. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, స్తుతులైనా ఈ రాత్రి కాల సమయములో కొద్ది చేపడి నీ గ్రంథములో నుంచి